నీలా వదినా నీలా వదినా ఇదిగో నీలా. ఒరే అనియా పైకల్సి వద్దంరా. నీలా వదినా నీలా వదినా నీలా వదినా ఇదిగో నెలంబరే వదినా నెలంబరే వదినా చూసావా నీలు? పాల భాస్కర్ గారు, మిఠాయి చిట్టమ్మ గారు మనిల్లు వెతుక్కుంటూ వచ్చారు. అవునమ్మా, జీడిపప్పు ఉప్మా సరిగ్గా అరిగి ఉండదు. ఈ భాస్కర్తో బాత్రూంలు కడిగించి ఈ చిట్టమ్మతో ఇల్లంతా తొడిపేస్తే గాని అరగదు. తప్పమ్మా, ఎంత కాదనుకున్నా ఆ భాస్కర్ నీకిప్పుడు భర్త, నాకేమో అల్లుడు. అతన్ని గౌరవించుకోవడం మన ధర్మం. ఇంకా అక్కడే నిలబడిపోయారేంటి అల్లుడు గారు? రండి, వచ్చి కూర్చోండి. అలాగే అత్తయ్య. కేటేసిటే అలా నిలబడిపోయావు, వచ్చి కూర్చో. పిలిచి మర్యాదలు చేయడానికి ఇది మనిల్లు కాదురా అనియా, మీ అత్తగారిల్లో. ఇక్కడ కూకోవాలన్నా నిలబడాలన్నా ఈవిడ గారి పర్మిషన్ ఉండాలి. అయ్యో, అక్కడే నిలబడిపోయావేంటి? వచ్చి కూర్చో. సారీ సారీ చిట్టమ్మా. నేను వచ్చి కూర్చోమంది నిన్ను కాదు, అదిగో మన పని మనిషిని. థాంక్స్ అమ్మగారు. ఏయ్, ఛీ! నువ్వెంత, నీ బతుకెంత? నీలాంటి లేబర్ వాళ్ళకి నా ఇంట్లో అడుగు పెట్టే అర్హత కూడా ఉండదే. నిన్నెలా కూర్చోమంటాను? పో అవతలకి, వెళ్ళో. అరే, అక్కడే నిలబడిపోయావేంటి? వచ్చి కూర్చో. ఈ చిట్టం అడగెట్టాలంటే ఈ ఇంట్లో వాళ్ళు అదృష్టం చేసుకుని ఉండాలి. కోసవాలన్నా రాసిపెట్టి ఉండాలి. ఆ అదృష్టం అర్హత రెండు మీకు లేవులే. లేనిది అదృష్టం అర్హత కాదు చిట్టమ్మా, నువ్వు కూర్చోడానికి సీటు. అంటే ఇప్పుడు చిట్టమ్మ కూర్చోవడానికి మన ఇంట్లో ప్లేస్ కూడా లేదా అమ్మా? మన ఇంట్లో కూర్చోవాలంటే ఓ అర్హత ఉండాలి. ఇతను నా ఇంటికి అల్లుడు కాబట్టి కూర్చోడానికి అర్హత ఉంది. ఈ చిట్టమ్మకి ఎలా వస్తుంది? ఏం పర్లేదు కాంతమ్మ గారు, నేనొచ్చింది తమరితో కూకొని కబుర్లెట్టడానికి కాదు. మరి జరిగిన తప్పుకి నా కూతురి కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పి మీ ఇంటికి తీసుకుపోవడానికా?
చూడమ్మా, నాకు కాళ్ళు పట్టించుకుని క్షమాపణలు చెప్పించుకోవడం అంటే అస్సలు నచ్చదు. ఊరుకోమ్మా, అలా అంటే ఎలా? తప్పు చేసిన వాళ్ళకి బుద్ధి రావాలంటే కాళ్ళు పట్టుకోవాలంట. పాపం చిట్టమ్మని చూస్తే జాలేస్తుంది. ఈ ఒక్కసారికి పట్టుకొని. అబ్బా ప్లీజ్ అమ్మా, నాకు కాళ్ళు పట్టించుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. సరే, నువ్వంతగా చెప్తున్నావు కాబట్టి ఈసారికి నా కాళ్ళు పట్టించుకుంటానులే. విన్నావుగా చిట్టమ్మా, నా కూతురు మీ ఇంటికి రావాలంటే నా కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పాలి. అలాగే కాంతమ్మత్త. ఇదిగో వదినా, మా ఇంటికి నువ్వు రావాలంటే మీ అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పాలంట. ఇంకెందుకు ఆలస్యం, మీ అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పే. భక్తి లెక్క. రే అనియా, నువ్వెందుకు నిలబడ్డావు? నువ్వు ఏంటి అల్లుడివి? కూసో, ఆ, కూసరా. ఆ, ఆ, కాలు మీద కాలేసుకో. ఆ. ఏంటి చిట్టి, వచ్చిన పని మర్చిపోయావా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. పిచ్చి పిచ్చిగా వాగుతున్నది నేను కాదు కాంతమ్మత్త, నువ్వు. ఏయ్, నువ్వు ఇప్పుడు వచ్చింది నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళడానికే కదా, మరి అలాంటప్పుడు మా అమ్మతో గొడవ పడతావేంటి? ఆ పట్టుకునే కాళ్ళేంటో త్వరగా పట్టుకో, అందరం కలిసి వెళ్ళిపోదాం. ఇదిగో సిట్టే, నువ్వు కాలట్టుకోకే. ఇదిగో సిట్టే, నీకే చెప్తున్నాను. నువ్వు ఎవరు కాలట్టుకోవడానికి లేదు. నేను ఎలా మరి వస్తే వస్తుంది, లేకపోతే లేదే. అంతేగాని నువ్వు కాలట్టుకుంటే మాత్రం నేను చూడలేనే. కాంతమ్మత్త, నేనొచ్చింది నీ కాళ్ళట్టుకోవడానికి కాదు, మరి నీ కూతుర్ని పర్మనెంట్ గా మీ ఇంట్లోనే ఉంచుకో అని చెప్పడానికి. ఏంటి, నా కూతుర్ని ఇక్కడే ఉంచుకోమని చెప్పడానికి వచ్చావా? అవునత్తా, నీ కూతురికి అత్తింట్లో ఎలా ఉండాలో తెలీదు, మొగుడుతో ఎలా మసులుకోవాలో అస్సలు తెలీదు. ఇలాంటి తింగర్దాన్ని మా ఇంట్లో బొత్తిగా భరించలేకపోతున్నావు అనుకో. దయచేసి ఒక 6 నెలలు నీ ఇంట్లోనే ఉంచుకొని మంచి సెడ్డ నేర్పించు. మంచి సెడ్డ నీకు తెలితే కదా నేర్పించడానికే. కాంతారావు మావి గారి చేత నేర్పించు. బుగ్గల నిండా బుద్ధొచ్చేశాక తర్వాత మా ఇంటికి పంపించే. పదరానియా సిట్టే, పదరానియా. ఆ, మా చెల్లి చెప్పింది కరెక్టే. నేలంబర్ని అత్తగారింటికి అట్టుకెళ్ళడానికి రాలేదు, పుట్టింట్లో ఒగ్గేయడానికి వచ్చాం. పదవా సిట్టే. పదరాని. ఏయ్, ఆగండి. ఏంటి మీరు తమాషాలు చేస్తున్నారు కదూ? మీతో మాకు తమాషాలేంటి కాంతమ్మా?
బొద్ది లేని మీ కూతురికి బుద్ధి చెప్పించి పంపించమన్నాము. అది మీకు తమాషాగా ఉందేటి? చాలే, నేను రాకపోతే ఊళ్ళో మీ పరువే పోతుంది తెలుసా? చా మరి మేము తీసుకెళ్ళకపోతే ఊళ్ళో ఎవరి పరువు పోద్దమ్మా? మీ అమ్మ పరువు పోదా? అక్కోయ్, ఆ చిట్టమ్మ చెప్పింది నిజమేనే. ఇప్పుడు గాని నీలాంబరి పుట్టింట్లో ఉండిపోయిందనుకో, రేపు జరగబోయే ఎలక్షన్లో కాంతమ్మ కూతురు అలిగి పుట్టింటికి వచ్చేసిందంట. తను తన కూతురికి బుద్ధి చెప్పకుండా ఇంట్లోనే ఉంచేసుకుందంట. దాని కాపురం కూల్చేసిందంట. అని నలుగురు నానా కోతలు కూశారనుకో, అప్పుడు నీ క్యారెక్టర్ బ్యాడింగ్ అయిపోయి ఓట్లు మొత్తం ఆపోజిట్ పార్టీకి బుకింగ్ అయిపోతాయి. అది నిజమేరా. చిట్టేమేమో దీన్ని తీసుకెళ్ళను అంటుంది. ఇంట్లో ఉంచుకుంటేనేమో మన పరువు పోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముందే, నీలాంబరికి ఎలాగోలా సర్ది చెప్పించేసి ఈసారికి అత్తింటికి పంపించేసేయి. ఒరే అన్నయ్య, అక్క తమ్ముడిద్దరు ఓ తెక్కుసుకుసలాడేసుకుంటున్నారు. ఇంకేటో చిట్టే, నువ్వు ఇచ్చిన జలక్కే ఇంకా సేపట్లో కూతురు మెడ ఇచ్చుకుని బయటికి ఏంటి చూడు. నీలు, అమ్మా, ఆ చిట్టమ్మ నీ డబ్బు లాగేసుకుందా? నీ ఆస్తి మొత్తం దోచేసుకుందా? ఏదో నువ్వు వండించుకున్న ఉప్మా రుచి చూడాలి అనుకుంది. ఓ 2 స్పూన్లు తింది. అది కూడా తప్పేనా? ఏంటమ్మా, ఉప్మా రుచి చూడాలనుకుందా? మరి లేకపోతే ఆ అమ్మాయికి ఉప్మా చేసుకోవడం రాదా? లేదా వాళ్ళ ఇంట్లో ఉప్మా రవ్వలేదా? ఏదో ఉప్మా కోసం అలిగి పుట్టింటికొస్తావా? ఇలాంటి తప్పు మళ్ళీ చేశావో జీవితంలో నా గడప తొక్కవు. జాగ్రత్త. అమ్మా, అసలు నువ్వేనా మాట్లాడుతుంది? నోరు ముయ్యవే తింగర్దానా. ఇప్పుడు గనక నిన్ని ఇంట్లో వదిలేసినట్లయితే ఊరి జనాలందరూ నీ గురించి నా గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటారు. ప్రస్తుతానికి అత్తింటికి వెళ్ళిపో. ఎలక్షన్లు అయిపోయాక ఎలా ఆ ఇంటి నుంచి బయటపడాలో నేను చెప్తాను. ఏయ్ నోర్మై, దేవతలాంటి చిట్టెమ్మ మన ఇంటి దాకా రావడమే ఎక్కువే. మారు మాట్లాడకుండా వెళ్ళిపో. చిట్టెమ్మ, తప్పుగా అనుకోకు. చిన్నతనం కదా, తెలిసో తెలియకో. పర్లేదత్తా, ఏం పర్లేదు. అడ్డగాడిదలాగే పెరిగిన వాళ్ళే చాలా తప్పులు చేస్తున్నారు. చిన్నపిల్ల తందే ఉందిలే కాని. ఒరే అనియా, ఎల్లు వదినట్టుకొచ్చేసాయి. ఇదిగో నీలాంబరే, దా. ఒరే అవతారం, అక్క, ఇప్పుడు అడ్డగాడిదలో పెరిగినోళ్లే అడ్డమైన తప్పులు చేస్తారన్నది ఎవరినిరా? ఇంకెవరినక్క? నిన్నే. ఒసే చిట్టి, అవకాశం దొరికిందని అడ్డమైన కూతలు కూస్తావే. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా. నువ్వు ఆ రోజు బస్ ఆపింది ఈ ఆటో స్టాండ్ దగ్గరేనా? అవును సార్. ఆ కోకిలమ్మ కుటుంబరావులో నేను చెప్పిన భార్యాభర్తలిద్దరూ ఆటో ఇక్కడ నువ్వు చూసావా? దిగడం వరకు చూశాను సార్. ఆ తర్వాత ఎలా వెళ్ళారు నేను చూడలేదు సార్. రేయ్, అతన్ని పట్టుకోండి. అక్కడేమైనా సరైన ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఇతన్ని వదిలేద్దాం, లేదా మూట కట్టి మనతో పాటే తీసుకెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళని ఎక్కడైనా చూసావా? లేదు సార్, చూడలేదు. బాబు, వీళ్ళని ఎప్పుడైనా చూసావా?
వీళ్ళని చూశాను కానీ ఎక్కడ చూసానో గుర్తులేదు సార్. గుర్తు తెచ్చుకో, బాగా గుర్తు తెచ్చుకో. వీళ్ళు ఎప్పుడైనా ఈ ఆటో స్టాండ్ దగ్గర నీ ఆటో ఎప్పుడైనా ఎక్కారా? అది గుర్తుకొస్తలేదు సార్. గుర్తు చేసుకో బాగా. మీరు తెచ్చుకోమంటే మేము తెచ్చుకోవాలా ఏంటి? మేమెందుకు గుర్తుకు తెచ్చుకోవాలి? సారీ సార్. ఇప్పుడెందుకు గుర్తు తెచ్చుకోవాలో క్లారిటీ వచ్చిందనుకుంటా. ఏయ్, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా చూసావా? అది చూశాను సార్. చూడటమే కాదు సార్, నా ఆటోలోనే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపాను సార్. ఏంటి, వీళ్ళ నీ ఆటోలో ఎక్కించుకొని ఇంటి దగ్గర దింపావా? అవును సార్. కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్ సార్. ఇంకోసారి వీళ్ళ ఫోటో చూడు. అయ్యో మర్చిపోయా మొక్కలా సార్ అవి. ఆవిడేం మోగది, ఈయనేం గుడ్డోడు. బాగా గుర్తున్నారు సార్. రేయ్ రండ్రా సార్, ఆ కండక్టర్ని వదిలేయండి. అలాగే సార్. అలాగే రారా. సార్. రారా. సార్, ఆ కోకిలమ్మ కుటుంబంలో దొరికారా సార్? దొరకలేదు, ఇంకా సేపట్లో దొరుకుతారు. నా 18 ఏళ్ల పగ తీర్చుకోబోతున్నాను. రేయ్, ఈ ఆటో డ్రైవర్ని తీసుకెళ్లి కార్లో పడేయండి. సార్ సార్ సార్, నన్నేం చేయకండి సార్. పిల్లలు గలవాను సార్, ప్లీజ్ సార్. ఏయ్, నువ్వు వాళ్ళ ఇల్లు చూపిస్తే డబ్బులిచ్చి మరీ వదిలేస్తాను. పిచ్చి పిచ్చి వేషాలేసావో పొయ్యికి పంపిస్తాను. నాకు ఆ ఇల్లు బాగా గుర్తుంది సార్, చూపిస్తాను సార్. పదండి. సార్ సార్ వదలండి సార్. ఏ రంగమా, ఇట్రా. ఈ ప్లేట్ ఇటుకెళ్ళి లోనెట్టు. ఇందా. ఇదిగో సిట్టమ్మ గారు, నేను ఇంట్లో అడుగు పెట్టినప్పుడే చెప్పాను, నేను నీలాంబరమ్మ గారి పని తప్ప ఇంకా వేరే పనే ముట్టుకోనని. ఏటి, మీ నీలాంబరమ్మ గారి పని తప్ప వేరే పని చేయవా? అవునండి, సైను. గుద్దనంటే గూపు పగిలిపోద్ది. ఏటమ్మా తిడతారు? తిట్టగా నువ్వు పొద్దున్నే లేచి తింటున్న తిండెవరిది? మీదేనమ్మగారు. నువ్వు పడుకుంటున్న కొంపెవరిది? మీదేనండి. మా తిండి కావాలి, మా ఇల్లు కావాలి. చిన్న పని చెప్తే మాత్రం నీలాంబరమ్మ గారు పర్మిషన్ కావాలా? ఇంకోసారి చెప్పిన పని చేయలేదనుకో గుడ్లలో పొడసెత్తానే అనుకుంటున్నావా? అమ్మో, వదిలేమ్మా, తీసుకెళ్తాను. ఇందా. చేసే ఏదో బతుకు ఈ బతుకు బతికే కన్నా ఎందులోనే పడి సావడం మేలు. ఏవైందే అంత చిరాగ్గా ఉన్నావు? ఇంకేముందమ్మా, మీ పని తప్ప ఇంకొకరు పని చేయనని చెప్పానా? చెప్పావు. కానీ ఆ సిట్టమ్మ గారు ఈ ఇంట్లో పని కూడా చేయకపోతే నా గుడ్లలో పడిచేస్తానని వార్నింగ్ ఇచ్చారమ్మా. ఏంటి, నా పని మనిషిని తెలిసి కూడా నీకు వార్నింగ్ ఇచ్చిందా? పదవే, వెళ్ళి తాడో పెడో తెలుసుకుందాం. పద. అమ్మమ్మమ్మ, మళ్ళీ ఆ సిట్టమ్మకి తెలిసిందంటే నిజంగానే నా 2 గుడ్లు పీకి గోళీలు ఆడేసుకుంటుందమ్మా. నా మాటి నాగండమ్మా. సర్లే, నీకు చెప్తాను. పద. అమ్మా, నాన్న, ఈ స్వీట్స్ రుచి చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. నాన్న, ఎంత? వదినా, దా, ఇంత తీసుకో. నాకేం అక్కర్లేదు, మీ అమ్మ నన్నలకే పెట్టుకో. అదేంటదినా, ఇప్పుడు ఏటైందని అలాగున్నావు? ఏమీ కాలేదు. ఏ, నాకేమైనా అవ్వాలి అని కోరుకుంటున్నావా? చిచి, ఏటి మాట్లాడినా అలా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ పెట్టదునా? ఏం చేస్తాను తల్లి, ఇలా అడ్డదిడ్డంగా ఉండటం నా అలవాటు. అంత నా కర్మ, నా తలరాత. అచ్చో, స్వీట్లు తినడానికి
ఇంత మాటలు ఎందుకు లేవదునా నీకు ఇట్ట లేకపోతే తినొద్దులే ఇంద్రంగమ్మ నువ్వేనా తిను. మా అమ్మగారు వద్దన్నాక నాకెందుకులేమ్మా, మీరు మీ అమ్మ నాన్న తినండి. ఏటమ్మగారు స్వీట్ ఎత్తంటే వద్దన్నారు. చెప్తా. ఇదిగో నెలంబరే కాసంత కాఫీ అటవా. చిచ్చి, ఈ బతుకు బతికే కన్నా నీలాంటి చేసుకొని చావడం మంచిది. ఏటంటున్నావే? మరి లేకపోతే మీ చెల్లి చూడండి, మీ అమ్మ నాన్నలకి స్వీట్ పెడుతుంది కానీ మాట వరుసకైనా వదినా ఈ స్వీట్ తింటావా అని అనిందా? అనదు. పేరుకే నేను ఇంటి కోడల్ని కానీ ఆవిడ దృష్టిలో మాత్రం ఒక పని మనిషిని. ఏటేటి ఎదురుగా ఉన్నా నేను నొగ్గేసి కనీసం రుచైనా చూడమని అడగకుండా మా అమ్మ నాన్నకి పెట్టేసిందా? అవును. చెప్తాను వాళ్ళ సంగతే.